భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి ప్రధానమైన చిహ్నాలలో చేనేత రంగం ఒకటి. ఇది చాలా మందికి ముఖ్యమైన జీవన ఉపాధిగా నిలుస్తోంది. చేనేత కార్మికులు రెక్కలు ముక్కలు చేసుకుని ఇంటిల్లపాది శ్రమించి మగ్గాలపై కళాత్మక వస్త్రాలు నేస్తున్నారు. దేశంలో వ్యవసాయం తరువాత అధిక మందికి ఉపాధి కల్పిస్తుంది చేనేత రంగమే. భరతమాతకి బ్రిటిష్ వాళ్ళు వేసిన దాస్య శృంఖలాలు తెంచేందుకు గాంధీ నేతృత్వంలో కోల్కతాలో 1905 ఆగస్టు 7న విదేశీ వస్త్ర బహిష్కరణ, స్వదేశీ ఉత్పత్తుల పునరుద్ధరణ ఉద్యమం చేపట్టారు. ఉద్యమం ఆరంభమైన ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా నిర్వహించాలని 2015లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అదే రోజున చెన్నైలో జాతీయ స్థాయి చేనేత హస్తకళల పురస్కారాలను చేనేత కళాకారులకు ప్రదానం చేశారు. మన చేనేత వస్త్రాలకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. చేనేత వస్త్రాలు 18వ శతాబ్దం నుండే అందుబాటులో ఉన్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి సుమారు 50 మంది చేనేత హస్తకళల పురస్కారాలను పొందడం ఇక్కడి చేనేత రంగానికి దక్కిన గౌరవం. 3కి పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. ఈ చేనేత వస్త్రాలు రాజకీయ మరియు దౌత్యపరమైన సంబంధాలకు కూడా బాగా ఉపయోగపడుతున్నాయి. ప్రపంచమంతా మెచ్చిన ఈ వస్త్రాలను తయారు చేసిన వారు మాత్రం జీవితంలో వెలుగు లేదని ఆవేదన చెందుతున్నారు. కొత్త ప్రింటెడ్ వస్త్రాలు మార్కెట్లోకి రావడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని చేనేత కార్మికులు ఆవేదన చెందుతున్నారు. చేనేత రంగంలో సమస్యలు కళ్ల ముందు కనిపిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, సమగ్ర కార్యాచరణ ఊసేలేదని సహకార సంఘం సిబ్బంది చెబుతున్నారు. సమస్యలు పరిష్కరించాలని ఇటీవల చేనేత మంత్రి కమిషనర్లకు వినతి పత్రాలు అందజేశామని అంటున్నారు. ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తున్నట్టుగా చేనేత రంగాన్ని ఆదుకోవాలని కార్మికులు కోరుతున్నారు. చేనేత కార్మికులు నేసిన వస్త్రాలకు మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. కొందరు వ్యాపారులు పవర్లూమ్లపై ప్రింటెడ్ చీరలు తయారు చేసి చేనేత వస్త్రాలుగా విక్రయిస్తున్నారు. మార్కెట్లో అతి తక్కువ ధరకే లభిస్తుండటంతో కొనుగోలుదారులు ఆ చీరలకే మొగ్గు చూపుతున్నారు. ఇంతకుముందు ఫ్యాషన్ షోలలో కేవలం విదేశీ వస్త్రాల గురించే ప్రచారం చేసేవారు. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా చేనేత వస్త్రాలపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఇటీవల కాలంలో హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో జరుగుతున్న ఫ్యాషన్ షోలలో నేతన్నలతో రూపొందించిన వస్త్రాల శైలిని ప్రదర్శించడం అందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. ఇప్పుడు మన చేనేత కళాకారులు కూడా ఆధునిక శైలితో పోటీ పడే విధంగా ఈ షోలు ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి. దేశానికి అన్నం పెట్టే రైతన్న ఎంత ముఖ్యమో వస్త్రాన్ని అందించే నేతన్న అంతే ముఖ్యమో. మానవాళికి వస్త్రాన్ని అందించిన నేతన్న బతుకు నేడు ఆధునిక యంత్రాలతో పోటీ పడలేక చిత్రమైంది. మువ్వన్నెల జెండా నేసిన చేనేతకు నేడు చేయూత కరువైంది. సనాతన సాంప్రదాయాలు కనుమరుగవుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోకున్న వారసత్వ వృత్తిని, కళను కాపాడుకునేందుకు చేనేత కార్మికులు ఎంతో శ్రమిస్తున్నారు. ముఖ్యంగా ఈ చేనేత రంగంలో 70% మంది కార్మికులు లేదా అనుబంధ కార్మికులు ఉన్నారు. అయితే చేనేతలు మన దేశంలో ఎప్పటికీ ఎదగలేకపోతున్నారని, నిరాశకు గురవుతున్నారని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వారికి ఆర్థికంగా ప్రోత్సాహం కల్పించేందుకు వారు సమాజానికి చేసిన సహకారాన్ని గుర్తించడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు 7వ తేదీన చేనేత వారసత్వాన్ని కాపాడడానికి, ఈ రంగంలోని కార్మికులను శక్తివంతం చేయాలనే సంకల్పంతో వారికి ఈ రోజును అంకితమిచ్చారు.